లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆయన ఒక మాస్ లీడర్. ఆయన పేరు ఆ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. ఆయనే ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పార్టీలోనే కాదు, ప్రజల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కార్యకర్తలు అడిగింది క్షణాల్లో చేసే చింతమనేని అంటే కొంతమందికి ఇప్పటికీ నచ్చడు. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం అందరి మన్ననలు అందుకుంటూ ఇతర రాజకీయ నేతలను ఆలోచించేలా చేసింది. ఏంటా నిర్ణయం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ ఓ ఫైర్ బ్రాండ్. అలాంటి నేత సరికొత్త ఆలోచనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు వివిధ సందర్భాల్లో రాజకీయ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన శాలువాల్ని జాగ్రత్త చేశారు. వాటిని తీసుకొచ్చి డ్రెస్సులు కుట్టించి పేద పిల్లలకు పంపిణీ చేశారు. సరికొత్తగా గివ్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు డ్రెస్సులు కుట్టించి పంచుతున్నారు. ఒక్కో జతకు 400 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి 200 మంది పిల్లలకు అందజేశారు. రాజకీయాల్లో ఉండే నేతలకు, అలాగే వివిధ రంగాలలో ప్రముఖులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాళ్ళను రోజు ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇలా వచ్చిన సమయంలో శాలువాలు తీసుకొచ్చి సత్కరిస్తూ ఉంటారు. మరి రాజకీయ నేతల్ని, ప్రముఖుల్ని సత్కరించిన శాలువాలన్నీ ఏం చేస్తారనే ప్రశ్న అందరిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమాధానమిచ్చారు. సరికొత్త ఆలోచనను అమలు చేస్తున్నారు. తనకు అందించిన శాలువాలతో సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యకు వచ్చిన ఆలోచనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. దెందులూరులో ప్రజల కోసం తిరిగిచ్చేద్దాం బాస్ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాధా దంపతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాజిక సేవలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గివ్ బ్యాక్ కార్యక్రమంలో భాగంగా తనకు బహుమానంగా వచ్చిన వందలాది శాలువాలతో చిన్నారులకు కొత్త డ్రెస్సులు కుట్టించి ఉచితంగా పంపిణీ చేశారు. తలతలలాడే కొత్త వస్త్రాలతో చిన్నారులు మురిసిపోయారు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగిచ్చేద్దాం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు చింతమనేని ప్రభాకర్. తనను కలిసిన వారు శాలువాతో సత్కరిస్తారని, వీటిని భద్రపరచడం సమస్యగా మారిందన్నారు. తన కుమార్తె నవ్య ఆలోచనతో ఈ శాలువాలను డ్రెస్లుగా మార్చేస్తున్నామన్నారు. నవ్య ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ లో విద్యార్థినుల కోసం డ్రెస్సులు డిజైన్ చేశారన్నారు. ఇలా ఒక్కో జతకు 450 తాము ఖర్చు చేసి 200 మంది పిల్లలకు డ్రెస్సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి రాజకీయ నేతలు, ప్రముఖులు శాలువాలను ఇలా చేస్తే బాగుంటుందని, ఎంతో మంది పిల్లలకు డ్రెస్సులు ఇవ్వొచ్చన్నారు. తన కూతురు నవ్య ఆలోచన బాగుందని ఆమెను అభినందిస్తున్నానన్నారు. శాలువాలను పక్కన పెడితే ఏమవుతుంది, అందుకే పేదలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కొనసాగిస్తామంటున్నారు చింతమనేని. మరి ఈ వినూత్న కార్యక్రమంపై మీరేమంటారో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.